ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 21వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ఆరాధించుటకు ఆహ్వానం. దేవుని వాక్యం చదువుకుందామండి. 95వ కీర్తన మొదటి వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డలు, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము. మరి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించే గొప్ప దినం కనుక వ్యర్థంగా ఆయా స్థలాల్లో మనం గడపకుండా దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన మహింపరుద్దాం. ఇది పిలుపు, ఆ ప్రభుని ఆరాధించడానికి ఒక మంచి పిలుపు. రండి చేద్దాం అను బహువచనంలో పిలుస్తున్నారు. ఒంటరిగా కాదు, అందరూ కలిసి కుటుంబంతో కలిసి దేవుణ్ణి స్తుతించాలని ఆహ్వానం. ఆరాధన అంటే బలవంతంగా కాదు, ఆనందంగా పాల్గొనేది. మన దేవుడు స్తుతులకు పాత్రుడు. మనం ఆయన మహింపరచుటకే సృజింపబడ్డామని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాం. కానీ మానవుల మీదకి వచ్చిన తీర్పు ఏమనగా, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డారా, మనం దేవుని క్రియలు గొప్పతనం చూచి కూడా ఆయన ఆశ్చర్యంతో స్తుతించుటకు కాస్తంత ఆగి ఆలోచించాలి. విమర్శలైతే కుమరిస్తాం, కానీ మనకి ఏదైనా తప్పు దొరికితే ఒక తుఫాను వరే మాటలు ప్రవహిస్తాయి, కానీ కృతజ్ఞత చేయించడానికి మాటలు రావు. మనం ఆశ్చర్యంతో దేవుని స్తుతించే మనసుని ఎప్పటికీ కోల్పోకుందాము గాక. దేవుని స్తోత్రం. ఈ 95వ కీర్తన దేవుని స్తుతించుటకు ప్రేరణ కలుగు చేయే కీర్తన. యాంగ్లికన్ సంఘాల ఆరాధన ప్రారంభంలో దీని పాటుకు వీలుగా వారు ఆరాధనల పుస్తకంలో ఒక భాగం ఉపయోగించారు. ఇది స్తుతి మార్గంలో ప్రయాణించుటకు ముఖ్య విషయాలను అందిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ కీర్తన మొదటి నుండి గమనిస్తే స్తుతించుటకు, ఆరాధించుటకు ఆహ్వానం, ప్రోత్సాహం ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా సంతోషంగా బిగ్గరగా స్తుతించాలి. ఉత్సాహధ్వానం చేయడం అంటాడు, సంతోషగానం చేయడం అంటే మెల్లగా కాదు, ఆనందంతో గొంతెత్తి పాడాలి. దేవునికి మనం సంతోషం కనబడాలి. ఆయన బోరింగ్ దేవుడు కాదు. ఆయన చేసిన రక్షణకు గొంతెత్తి ఆనందమించమంటున్నాడు. గొంతెత్తి ప్రభుని స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తన పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయడం అంటాడు. ఈ 95 కీర్తన మొదటి 2 వచనాలు. దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు సమాజం అంతా ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు, ఒకరినొకరు ప్రేరేపిస్తున్నారు. స్తుతి కీర్తనల పాటల ద్వారా తెలియజేయాలి. నువ్వు పాడలేకపోతే కనీసం ఓ సంతోషకరమైన నాదం చేయగలవు. దేవుని స్తోత్రం. స్తుతి సంతోషంగా అర్పించాలి. అర్ధ హృదయాలతో పాడి స్తుతించుట లేదు. అది హృదయంలో నుండి పెళ్ళిబిక్కి సంతోషంగా ప్రవహించాలి. స్తుతికి కృతజ్ఞతకు వ్యత్యాసం ఏంటంటే, స్తుతి అనగా దేవుడు తాను ఏమైనాడు దాన్ని బట్టి ఆయనకి చెల్లించి వందనాలు. కృతజ్ఞత ఆయనగా ఆయన మన జీవితంలో చేసిన కార్యనిమిత్తం ఆయనకు చెల్లించినది. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరు ప్రభువును స్తుతించాలండి? యెహోవా ఒడంబడిక దేవుడు, మన రక్షణ దుర్గం, అంటే మనల్ని కాపాడే బండ, మనకు బండగా నిలిచిన స్థిరమైన దేవుడు. తుఫాను వచ్చిన కదలని బండలాంటి వాడు. ఎందుకు స్తుతించాలా? ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి. గతంలో చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్తుతి తనంతట తానే వస్తుంది. మన దేవుడు మారని దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కాబట్టి భయం లేకుండా సంతోషంగా గొంతెత్తి ప్రభువును స్తుతిద్దాం అనేది ఈ వచ్చిన స్వారస్యం. నీ జీవితంలో దేవుడు రక్షణ దృఢంగా అనిపించిన సందర్భం ఉందా? గనుక దేవుని బిడ్డ, ఈ ఆదివారం ప్రభువును స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు నేను ప్రేరేపిస్తాను. ఆ దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు అది హేతుబద్ధంగా ఉండాలి. దేవుడు ఆత్మీయునాడు కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూస్తున్నాం. నేను ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అంటాడు పౌలు భక్తుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. మన స్తుతి కేవలం మన హృదయంలో నుండే కాక మనసులో నుండి కూడా ఉప్పొంగాలి. మనం ఆయన జ్ఞానయుతంగా ఆరాధించకు దేవుడు ఎవరు అనే విషయాన్ని అవగాహన ఉండాలి. అంచేత దేవుని వాక్యం మనకు ప్రేరేపకలను దయచేస్తుంది. కనుక మనం దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన స్తుతించి గణపరిచి ఆ ప్రభువును మహింపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని ప్రేరేపించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు. సర్వలోకంలో పరిశుద్ధులు
ఈ ఆదివారం నీ పాద సందులు చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గొప్ప దినములో నాయన మమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోరిటింటి బిడ్డలను, సారథిక సంఘాన్ని, సకల పరిశుద్ధులను, మార్బోర్ గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను, దాస్తురాను, విధవరాను, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన వారి భద్రాలు జరిగే ఆరాధనలు, స్థుతులు, వాక్య పరిచయాలు, ఈ దినం పరిచయం అంతట్లోనే బిడ్డలతో మీరు ఉన్నాడు ప్రభా. నీకు వందనాలు. మీరెంతైనా స్థుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు నాయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన బిడ్డలు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక కృప చూపించి ఇప్పుడే ఈ గాయపడిన హస్తం స్వస్థపరచండి. ఏ కుటుంబాలు తమ ప్రియుల నిద్రించి మాణించి దుఃఖంలో, వేదనలో అటు వారికి కావాల్సిన ఆదరణ తెచ్చండి. ఈ దినమంతట్లో పరిచయం అంతటా మీరు ఉండమని సహాయం చేయమని, నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి కనపరిచి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసం సదాకాలం మీ తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.